బెంగాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో ప్రధాని మోదీ రోడ్ షో చేపట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు మోదీ. ఈసారి బీజేపీదే విజయం అంటూ మోదీ జోష్యం చెప్పారు. ఇప్పటికే బెంగాల్లో మోదీ ఎన్నికల సభలు చేపట్టారు. ఇక మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. షో ఈరోజు దాదాపు 3 రోడ్ షోలు జరిగాయి. ముఖ్యంగా ఇక్కడ అంటే ఈరోజు రోడ్ షోలో ప్రధానంగా జరిగేటటువంటిది రోడ్ షో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. ఇక్కడ మనకు బీకే పాల్ నుంచి అవెన్యూ నుండి ఖన్నా క్రాసింగ్ వరకు జరిగేటటువంటి రోడ్ షో. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి భారీ ర్యాలీ దాదాపు ఇక్కడ నుంచి పోయింది. మరి కొద్దిసేపట్లో రేపు 24 గంటల్లో, అంటే కరెక్ట్గా మనకి 24 గంటలు ఉంది, 24 గంటల్లో పూర్తి కాబోతుంది భారీ ర్యాలీ. మొత్తం మీద ఈరోజు అంటే ఈ వారంలో 7 రోడ్ షోలతో భారీ బహిరంగ సభలతో మరి కొద్ది గంటల్లో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఏదైతే 29వ తేదీన జరిగేటటువంటి 2వ ఫేజ్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా రేపు సాయంత్రము 5 గంటలకు కూడా ముగుస్తుంది. ముగిసేటటువంటి దాంట్లో చాలా మటుకు కూడా రోడ్ షోలతో దద్దరిల్లుతున్నటువంటి పశ్చిమ బెంగాల్, భవానీపూర్కి సంబంధించినటువంటి కోల్కతా 3 ఫేజుల్లో జరిగేటటువంటి మొత్తము చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో భారీ రోడ్ షోలతో కొద్దిసేపటి క్రితంగా మమతా బెనర్జీ కూడా చేసినటువంటి రోడ్ షో, మరి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే ప్లేస్ లో నుంచి కూడా వెళ్ళినటువంటి దృశ్యాలను చూశారు. ప్రత్యేకంగా ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. నమస్కార్ జీ. नमस्कार. हम 21 में भी दिया था, 24 में भी, आज भी हम ओपन स्टेज में भी बोल सकता है. बीजेपी हिंदुस्तान को रखना है तो हिंदू सनातन को जगना है तो ऐसा ही सरकार चाहिए, ऐसा ही मंत्री चाहिए, एडमिनिस्ट्रेशन ऐसा ही चाहिए जो देश को. 50 years वेस्ट बंगाल में कोई डेवलपमेंट नहीं हुआ. सोनार बांग्ला became a west state. So we are expecting that मोदी जी जब आएंगे तो वापस बंगाल अगले 5 साल में सोनार बांग्ला बनेगा. यहाँ पे रोजगार होगा, यहाँ के युवाओं को बाहर नहीं जाना पड़ेगा. भारत से सब कोई यहाँ पे आएगा. जैसे 50 साल पहले, 60 साल पहले हमारे पूर्वज आए थे राजस्थान से बंगाल में कमाई करने के लिए. एक बार फिर वैसा डेवलपमेंट हम मोदी जी से आशा करते हैं. पूरी जनता हिम्मत करके इस बार मोदी जी को वोट दे रही है. हम बहुत चिंता में रहते हैं यहाँ पे. हमें मोदी जी से पूरा विश्वास है कि मोदी जी हमारे बंगाल का स्वर्णिम विकास वापस से करेंगे. जो 50 साल पहले बंगाल था वो वापस होगा. जो नारी सुरक्षा के लिए बंगाल जाना जाता था वही नारी सुरक्षा फिर से बंगाल में होगी. ऐसा हम मोदी जी से पूरी आशा करते हैं. हमें पूरा विश्वास है मोदी जी से. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ కూడా మోడీ రోడ్ షోలకు భారీ బహిరంగ సభలు ఒకవైపు జరుగుతున్నాయి. హోరెత్తినటువంటి అంటే చాలా మంది కూడా మోడీని చూసేందుకు జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటిది. ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ మరికొద్ది గంటల్లో రోడ్ షోలతో అంటే ఏదైతే భారీ బహిరంగ సభలు ఎలక్షన్ కమిషన్కి అనుగుణంగా రేపు 5 గంటలకు కూడా ముగియనున్న భారీ బహిరంగ సభలు పోటాపోటీగా అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్ దద్దరిల్లినటువంటి కోల్కతా వీధులన్నీ కూడా. కానీ మొత్తం మీద ఇక్కడ అంతా చూసేటటువంటి జన సమూహము దాదాపు ఒక 5 కిలోమీటర్ల నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కొరకు వేచి ఉన్నటువంటి రోడ్ షోలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి, తర్వాత మరొకసారి కూడా బీజేపీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలి అన్నటువంటిది జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో దద్దరిల్లినటువంటి కలకత్తా రోడ్లు నిండిపోయినటువంటి